హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ వచ్చి ఎప్పటి నుంచో మామిడికాయ పచ్చడి అని చెప్పి ఒక నెల నుంచి అంటుంది. వచ్చే సంవత్సరం చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు నిన్న వచ్చింది. నిన్నంటే ఆదివారం వచ్చింది, ఈరోజు సోమవారం. మరి 4 కాయలు ప్రస్తుతానికి మా ఇంట్లో సరిపోతాయని చెప్పేసి, అంటే మేము మొత్తం ముగ్గురమే ఉన్నాం, పెద్ద ఎక్కువ మంది ఏం లేవు. మరి ఈరోజు ఈ కాయలకి మేము ప్రిపరేషన్ చేసుకొని ఇక అన్నీ తెచ్చింది. అది ఇటు అమ్మా ఒకసారి, ఏదో ఏం పిండి ఇది? ఒక ఆవ పిండి, అది ఇటు. ఇదిగో ఫ్రెండ్స్, ఆవపిండి, ఇదంటే మెంతి పిండి. మేమైతే ఎప్పుడు మామిడికాయ పచ్చడి మేము చేయలేదు. పట్టిన పచ్చడి అంటే ఊరగాయ పచ్చడి అనేది మేము ఎప్పుడు చేయలేదు. దాని కూడా ఒక ఆయిల్ బ్యాగ్ కూడా తెచ్చారు. ఇక అన్ని ఉప్పు అన్ని రెడీ చేస్తున్నారు. ఇవన్నీ మీకు కనబడుతుంది. ఇక కారం కూడా కనబడుతుంది, వెల్లుల్లిపాయ అన్ని రెడీగా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మన కొత్త వాళ్ళు మన ఛానల్స్ చూస్తుంటే ఎవరైనా సరే సబ్స్క్రైబర్ చేసుకొని మనకి లైక్ చేస్తారని చెప్పి, ఈ మామిడికాయ పెట్టే పద్ధతి అనేది మాకైతే తెలియదు కాబట్టి, మా అమ్మ ఓల్డ్ అంటే పాత మనుషులు కాబట్టి వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. మామిడికాయ పచ్చడి అని చెప్పి పోయిన నెలలో కూడా చెప్పింది. లేదు ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం చేసుకుందాం ఉంది, మాకు టైం కుదరలేదు. నిన్న వచ్చి మరి ఒక జలాలు అని చెప్పేసి ఒక 4 కాయలు తీసుకొచ్చింది, పెద్ద పెద్ద కాయలు. ఆ కాయలతో ఇప్పుడు మామిడికాయ పచ్చడి పట్టబోతుంది. వీళ్ళు పాత మనుషులు కాబట్టి వాళ్ళకొచ్చు, మాకైతే తెలియదు. ఇదిగో ఇది ఏం పొడి ఇది? ఇది ఆవ పొడి, ఈ ఆవాలు పొడి, ఇది మెంతు పిండి. ఏదైనా సరే ఈ 2 పొడులే. ఎల్లుల్లిపాయ ఇక్కడ కొంచెం కనిపిస్తున్నాయి మీకు, చూసారా ఫ్రెండ్స్? ఎల్లుల్లిపాయలు. ఇక మామిడికాయలో ఉప్పు పోసేస్తుంది, మామిడికాయ మొక్కల్లో ఉప్పు చేస్తుంది. కారం డబ్బా విత్ ఆయిల్. వీళ్ళు ఒక లెక్కగా చేసుకుంటారు, మాకైతే రాదు కాబట్టి, మాకు చేసుకోవడం కుదరదు కాబట్టి, మావిడికి అసలు రాదు కాబట్టి, ఈమె కొత్త మనిషే కాబట్టి మాకు వీటి గురించి తెలియదు. కాబట్టి మా అమ్మ చేస్తుంది కాబట్టి మేము చూస్తూ ఉంటాము. ఇప్పుడు నేను కత్తిరితో మన ఇది ఆవ పిండి కాదు, మెంతు పిండి లాగా ఉంది. ఇది ఆవ పిండి, ఆవాల పిండి అంటే పచ్చడిగా పట్టి ఆవాల పిండి అంట. ఇదిగా ఇచ్చాను. ఓకే, ఆవాల పిండి సరిపోద్దా? ఇంకొంచెం పెద్ద ఇచ్చాను. ఈమె మా ఫుల్ ఎక్స్పర్ట్, వీళ్ళు పాత వాళ్ళు, మన మాట వినరు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిందా వాళ్ళు చేసేస్తున్నారు. చూసారా? మొత్తం మీకు కనబడుతుందో లేదో నేను పెడుతున్నాను. ఇదిగో ఈ మామిడికాయ పచ్చళ్ళకి ఆవ పిండి మొత్తం ఎంత? మరి ఎన్ని గ్రాములది? 200 గ్రాములకి 4 పావు కేజీ అంటే 204 కాయలు. పెద్ద పెద్ద కాయలు అండి, చిన్న చిన్న కాయలు కాదు, ఇవి చాలా పెద్ద కాయలే. ఇది కొంచెం సరే, ఓకే. ఆవాల పిండి మాత్రం పావు కేజీ వేసేసారు. 4 కాయలు జలాలు పెద్దవి. మామిడికాయ పచ్చడి పట్టడానికి టైం సెట్ అవ్వలేదు, కానీ మాకు నేను పెడతాను, ఇటు ఇచ్చే ఏం పర్లేదు. దీని గురించి వదిలేసే. ఇక నీకు కవర్ క్లాత్ కార్డు తీసుకో. ఫ్రెండ్స్, మామిడికాయలు బయటికి వెళ్ళి కొట్టించుకొచ్చేసాము. పర్లేదు, 4 కాయలు. ఆవాలు పిండేసింది, తర్వాత మెంతి పిండేసేసింది. ఇప్పుడు ఫ్యాంటీ జస్ట్ వెయిట్. మాకు ఫ్యాన్ వేసేసుకుని పని చేసుకుంటున్నాం, ఎందుకంటే కారం వేస్తుంది కాబట్టి, కళ్ళల్లో పడితే మళ్ళీ ఇబ్బంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక లెక్కగా వాళ్ళు కారం వేసుకుంటున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు. వాళ్ళకి మామిడికాయ పచ్చళ్ళు, పట్టిన పచ్చళ్ళు ఎలా పట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకి తెలుసు, ఊరగాయ పచ్చడి గురించి. మేము కొత్త వాళ్ళు కాబట్టి మేము ఎప్పుడు పచ్చళ్ళు చేయలేదు, మాకు తెలియదు. కాబట్టి మామిడికి రాదు, అంటే నా భార్యకి దుర్గకి అసలు రాదు, నాకు అంతగానే రాదు. నేను కర్రీలు చేయమన్నా, బిర్యానీ చేయమన్నా చేస్తాను, కానీ ఈ ఊరగాయ పచ్చళ్ళు పెట్టడానికి నాకైతే తెలియదు. మా అమ్మ చేస్తుంది, మేము చూస్తున్నాం. మీరు కూడా చూసి ధరించి మాకు మంచి లైక్స్, కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసుకొని మా వీడియోలు చూస్తూ మా ఛానల్స్ని మీరు ఇంకా ముందుకు పంపిస్తారని చెప్పి, షేర్ చేస్తారని చెప్పి మిమ్మల్ని నేను సదా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, రైట్. అని ఒక లెక్కగా పోస్తున్నారు. మా అమ్మ మొక్కల్ని కలుపుతుంది, మిక్స్ చేస్తుంది మొత్తాన్ని, మీరు చూస్తున్నారు. వెల్లుల్లిపాయలు కూడా వేసేసిందండి. ఇందులో మామిడికాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, ఆవపిండి, మెంతి పిండి, ప్లస్ ఇప్పుడు మనం ఇది శనగ నూనె ఒక 1/2 కేజీ అన్నమాట. కట్ చేయను ఫుల్గా.
పోయినా నాతోనే పోపిస్తుందండి. చూడండి, 1/2 కేజీ నూనె, మొత్తం శనగ ఆయిల్ అండి. మొత్తం అంటే వీళ్ళు శనగ నూనె తెమ్మన్నారు కాబట్టి శనగ నూనె అంటే మా అమ్మకు తెలుసు. ఆల్రెడీ వేరే వాళ్ళకి కూడా ఒక 15 కేజీలు ఒక నెల క్రితం పట్టిందండి ఒకళ్ళు. వాళ్ళకి కూడా చేసింది. ఆ టైంలో చేద్దాం అనుకుంటే కొంచెం మనకి మా పనుల వల్ల కుదరలా. ఇదే శనగ నూనె తెచ్చేసి పోసుకోవాలా? ఓకే, ప్రస్తుతానికి సరిపోద్దంట. ఒకవేళ చాలకపోతే మొత్తం మిక్స్ అయిన తర్వాత ఓ 2-3 రోజుల తర్వాత, అంటే ఒక 4-5 రోజుల తర్వాత ఊరిద్దంట. ఊరి ముక్కకు మొత్తం ఈ ఉప్పు, ఈ కారం, ఈ మసాలాలన్నీ వేసారు కదా, ఆవపిండి, మెంతిపిండి, కారం, ఆయిల్ అన్ని మొత్తం ఊరి చక్కగా పట్టిన తర్వాత ఊరిద్ది అనమాట. ఊరిన తర్వాత ఆయిల్ అనేది బయటపడింది. ఒకవేళ అవ్వలేదు అనుకో ఇంకొక 1/4 కేజీ, అంటే ఇంకొక 1/4 కేజీ ఆయిల్ వేసుకోమని చెప్తుంది. అవసరం లేదని చెప్తుంది గ్యారంటీగా, ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళకి అన్ని వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ కారం ఏంటమ్మా అందులోనే పెట్టిద్ది, ఇందులో పట్టదు. ఏమంటే మిక్స్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు మొత్తం జాడీలోకి తీసుకుంటుంది. మన దగ్గర ఒక ప్లాస్టిక్ కంటైనర్ గట్టిదే, చాలా స్ట్రాంగ్ గా ఉంటది. మరి ఓకే, మిక్స్ అయిపోయింది. ఒక 4 కాయలండి, పెద్ద పెద్దవి, చాలా పెద్దవి. ఆల్రెడీ మీకు ముందు చూపిద్దాం అనుకున్నాను, చూడలేదు. ఆల్రెడీ నా పిక్స్ లో ఉంటాయి, మీకు చూపిస్తాను. ఒక బేసిన్ తీసుకున్నాం, విడిగా కలుపుదాం అనుకున్నాం, కానీ ఒకే దాంట్లో పోసుకుందాం అంటే కుదరదండి. ఒకటే జాడీ ఉండాలండి. ఆ జాడీలో ఇప్పుడు ప్రస్తుతానికి ప్లాస్టిక్ కంటైనర్ లో మనం రెడీ చేసుకున్నాము. మామిడికాయ పచ్చడి, ఊరగాయ పచ్చడి. ఇది ఎంత రోజులకి రెడీ ఇద్దామా? 3వ రోజు కలుపుకోవాలి. అంటే 3 రోజులు, అంటే ఈ రోజు వదిలేసేసి రేపు వదిలేసి ఎల్లుండి మళ్ళీ 3వ తారీఖు అనమాట. అంటే లేకపోతే 4వ తారీఖు. 4వ తారీఖుని మనం దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక గరిటె తీసుకొని మిక్స్ చేసుకోవడమా, బేషన్లు వేసుకుని మళ్ళీ కలుపుకుని దీనికి ఉప్పు సరిపోయిందా లేదా అని గమనించుకుని లేకపోతే కొంచెం కలుపుకోవాలి, అక్కడ లేకపోతే సరిపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వింటున్నారుగా? 4 days తర్వాత మళ్ళీ సేమ్ బేసిన్, మళ్ళీ ఇందులో వేసిందంతా మళ్ళీ ఇందులో పోసుకొని మొత్తం మళ్ళీ కలయి పెట్టుకుని ఒకసారి ఉప్పు ఏమైనా తగ్గిందా, ఏమైనా తగ్గినా చూసుకొని మళ్ళీ ఉప్పు ఒకటి సరిపోతే పర్వాలేదు, చాలకపోతే కొంచెం ఉప్పు వేసుకోమని చెప్తున్నారు. ఓకేనా? ఇది పెద్దోళ్ళు, వీళ్ళు పాతకాలం వాళ్ళు అండి, ఇప్పుడు వాళ్ళు కాదు. ఓల్డ్ అంటే ఓల్డ్. ఆ టైంలో వీళ్ళకి పచ్చళ్ళు పెట్టడం ఎక్స్పర్ట్. మా అమ్మకైతే ఎక్స్పర్ట్. మా అమ్మని అందరూ పిలిచి పచ్చళ్ళు పెట్టించుకుంటా ఉంటారు. మామిడికాయ పచ్చడి అని, పండుమిరకాయ పచ్చడి కానీ, ఎండుమిరకాయలు కానీ, ఇలాంటివన్నీ మా అమ్మగారితో చాలా మంది, మన వీధిలో చాలా మంది చేయించుకుంటూ ఉంటారు. మేమైతే కొంచెం లేట్ అయింది అంతే, ఎందుకంటే మన టైం సెట్ అవ్వాలి. ఇప్పుడు ఇది ఎన్ని రోజులకి? 4 రోజుల తర్వాత మిక్స్ చేయాలి మళ్ళీ. రేపు ఆగరా ఎల్లుండి కలుపుకో అంటుంది ఫ్రెండ్స్. మా అమ్మేలే, ఏం అవదు. ఓకేనా? ఓకే, రైట్. అమ్మ దాని మూత ఏదే, క్లాత్ తీసుకో. ఇది రేపు ఏంటంటే మనకి వర్షాకాలం స్టార్ట్ అవుతాయి కాబట్టి, మనకి ఆగస్టు నెల నుంచి, జూలై నుంచి కానీ ఆగస్టు నెల నుంచి కానీ వర్షాలు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత కాస్త ఈ ఊరగాయ అనేది ఏంటంటే కాస్త మనకి ఆ వర్షాకాలం వేడి అన్నం వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని ఆ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంటే అబ్బా ఎలా ఉంటుందంట, సూపర్ గా ఉంటది అంటుంది. ముందు ఈమె రెడీగా ఉంటదండి. మా ఇంట్లో పచ్చళ్ళు నేనైతే కొంచెం తక్కువే తింటాను. అప్పుడు నేను తింటానని అని చెప్తుంది, నేను తక్కువ తింటాను. మా బంగారం తింటది. చక్కగా కందిపప్పు తోటి ముద్దపప్పు చేసుకుని వేసుకుని తినండి, అప్పుడు తెలుస్తుంది. అబ్బా, మా అమ్మ చెప్పింది చూసారా, పాతకాలం వాళ్ళు అంతే. పాతోళ్ళే, ఓల్డ్ ఈజ్ గోల్డ్. సరే, ఓకే, రైట్. ఓకే అమ్మా. బొట్టు కట్టేనా? సరిపోద్దా? పైన పెట్టేనా? ఓకే ఫ్రెండ్స్, ఏ క్లాస్ కంటెంట్ జారీ. ఇది కనీసం చాలా పచ్చడి వచ్చేసింది నాకు తెలిసి. బోర్డు పచ్చడి వచ్చింది. ఇది మాకు వచ్చేటికి మళ్ళీ వర్షాకాలం వచ్చేదాకా కూడా ఉండేటట్టుగా ఉంది. ఈసారి మీకు కొన్ని రకాల పచ్చళ్ళు ఇప్పుడు కాబట్టి చూపించాను. నెక్స్ట్ మా అమ్మగారు ఏం పచ్చళ్ళు చేసిద్ది, నేనేంటంటే టమాటా పచ్చడి చేస్తుంటే, టమాటా పచ్చడి
కాయలు బాగలేదని చెప్పింది మంచి ఎండాకాలంలో ఏదో నొరగ వస్తుందని చెప్పి ఆపేసింది, వద్దంది. అందుకని ఈరోజు ఈ మామిడికాయ పచ్చడి మీకోసం మేము ఈ మేకింగ్ ఇవన్నీ చేసి మా అమ్మగారు మీకు చూపిస్తున్నందుకు మీరు చూసి మాకు మంచి కామెంట్ ఇస్తారని చెప్పి మిమ్మల్ని సదా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, రేపు మంచి కంటెంట్ తో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించి లైక్ చేసి మీరు ముందుంచి నడుపుతారని చెప్పి మేము సదా మిమ్మల్ని కోరుకుంటున్నా. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. మా కుటుంబ సభ్యులు, మా అమ్మగారు, నా భార్య, నేను వెంకట్రావు అందరం కలిసి మీకు హాయ్ చెప్పాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందు ఉంటా. మీ వెంకట్రావు వ్లాగ్స్.